వెల్కమ్ టు హాట్ టాపిక్. సో మొత్తానికి చూసాం కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారేమో అనైతికంగా గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వర్షను, విజయ్ కుమార్ గారేమో ఈ ఎన్నికలు గతంలో జరిగినటువంటి ఎన్నికలే సరిగా నిర్వహించలేదు, అరాచకంతో చేశారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. గతంలో జరిగినటువంటి ఎన్నికలు మనం కానీ చూస్తే ఏ విధంగా జరిగాయి అనేది అందరూ చూశారు. బహుశా మీకు కూడా తెలుసు. అప్పుడు దాదాపు 652 జడ్పీటీసీ స్థానాలుంటే 125 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయింది. అది ఏ విధంగా అయిందనేది మీరు చెప్తే వినాలి. ఒకటి 9696 ఎంపీటీసీ స్థానాలు, 2129 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయింది. ఒక కడప జిల్లాలోనే దాదాపు 50 జడ్పీటీసీ స్థానాలు, 30 స్థానాలు వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది గతంలో ఎన్నికల్లో. సో ఈ ఏకగ్రీవాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీలు వదిలేసి, లేకపోతే ప్రజలంతా కూడా ఆనాటి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి పరిపాలనకు ఇచ్చినటువంటి ఫలితాలు అనుకోవచ్చా? ఇవి కూడా నిజంగా విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అరాచకాలతోటి ఏకగ్రీవాలు చేసుకున్నారని మనం భావించవచ్చా? ఏమంటారు? నేను ఎప్పుడైనా ఇనీషియల్ రిమార్క్స్ కట్టుబడి ఉంటాను. మీరైనా నేనైనా మనం భాషలో చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, క్రికెట్ మ్యాచ్ అవుతుంటుంది. ఏమో అవుట్ అంటాడు, ఈడేమో నాట్ అవుట్ అంటాడు. ఎంపైర్ కూడా నాట్ అవుట్ ఇచ్చినప్పుడు థర్డ్ ఎంపైర్ రెఫరీకి ఇచ్చి ఆడితో నిజం ఏదో చెప్పిస్తారు. అలా మన ఎత్తుకున్న ఎలక్షన్ కమిషన్ దేనికి ఉందని నేను మొదటి నుంచి ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి గత ఎలక్షన్స్ లో యునానిమస్ గా గెలిచారు అన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఎలా గెలిచారంటే ఇందాక విజయ్ కుమార్ గారు గంట చెప్పారు. శేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత ఇవాళ పరిణామాలు ఆయన గంట చెప్పాడు. ఆవులు, గేదెలు, బర్రెలు అన్ని తోలుకొచ్చారు అన్ని విషయాల్లోనూ. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ ఆ రోజు జరిగిన విధానంలో తప్పు వైఎస్ఆర్సీపీ పరంగా మాట్లాడతారు అందరూ. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఈ విధంగా మలుచుకుని మాట్లాడుతుంది తప్పు ఎవరిది? కూటమిది. సో ఓవరాల్ గా ఇద్దరు తప్పు చేస్తున్నప్పుడు ఎవరిది రైట్ అని మాట్లాడమంటారు చెప్పండి ఒకసారి. మీరు మమ్మల్ని విశ్లేషకులకు పిలుస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు ఇందులో నేను వీళ్ళ రైట్ వాళ్ళ రైట్ అని కాదు. ఆ ఎలక్షన్ జరిగే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కాడి వదిలేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మీరు నేను పోటీలో నుంచి నేను తప్పుకుంటానన్నప్పుడు యునానిమస్ కాకుండా ఇంకేమవుతుంది? జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాం. కానీ అలా భయాందోళన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు కాబట్టి విత్డ్రా చేసుకుంటున్నాం. నామినేషన్ కూడా ఏనివ్వట్లేదు కాబట్టి అందుకని మేము ఈ ఎలక్షన్ కంటెస్ట్ చేయట్లేదు. ఇది విజయ్ కుమార్ గారి వెర్షన్, ఆ రోజున్న పరిణామాలు. దీన్ని నిలువరించవలసిన బాధ్యత ఏంటండి? అది ఎలక్షన్ కమిషనే కదా. పోలీసుల పర్యవేక్షణలో జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వర్తించబడుతున్నవి. చెదురుమదురు ఘటనలు తప్ప ఇవన్నీ మీరు మాట్లాడారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఆ నిమ్మగడ్డ రమేష్ కోసం వీళ్ళందరూ ఎగేసుకుని మొత్తం సూచనా సోదరి వీళ్ళందరూ పార్క్ రైతుల మీటింగులు పొంకాలు అయిన తర్వాత ఎక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఆగిపోతాయని చెప్పి స్వార్థం చూసుకుని చెదురుమదురు ఘటనలు తప్ప ఏటి జరగలేదు రాష్ట్రంలో. బ్రహ్మాండమైన ఎలక్షన్, నా జీవితంలో ఇలాంటి ఎలక్షన్ కండక్ట్ చేయలేదని చెప్పిన మాట వాస్తవమా కాదా? చెప్పండి రాజు గారు, ఒకసారి చెప్పండి రాజు గారు, అవునా కాదా? ఏ రాజు గారు మౌనంగా ఉన్నారు? ఓకే కాదు, ఓకే కదా, అవునా కాదా? చెప్పండి. అందరం చూసాము. సరే, నిమ్మగడ్డ రమేష్ గారు అది చెప్పక ముందు ఏం చేశారు కూడా అందరూ చూసారు సార్. నిమ్మగడ్డ ప్రసాద్ గారు తర్వాత ఏం చేశారు అంతకు ముందు కూడా చూసాం ఖచ్చితంగా. థర్డ్ ఎంపైర్ కి అవునా కాదని అడిగినప్పుడు నాకేంటి తెలియదు, మళ్ళీ ఆడుకోండి అంటాడు ఎవడన్నా. ఈజ్ జస్ట్ లైక్ హీ హ్యాస్ టు ప్లే రోల్ యాజ్ ఎ రెఫరీ. అలాంటి రెఫరీ ఏమీ జరగలేదని అచ్చని పచ్చపోసి కబుర్లు చెప్తే ఏం చెప్పాలా? బాధ్యతారాహిత్యమైన వ్యవస్థ నిర్వర్తిస్తున్న విధానం చూసుకోండి అందులో. అంతేగాని ఆ రోజు ఘటనలు జరగలేదంటే జరిగాయి, ఈ రోజు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి. దీనికి మీరు నేను ఇక్కడ ఈ విజయ్ కుమార్ గారు లేదా శేఖర్ రెడ్డి గారు ఎవ్వరు అవుట్కమ్ ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళు దూషించుకుంటే అన్నాల కాలక్షేపం చేస్తారు. దీనికి ఒక అవుట్కమ్ డిరైవ్ అవుతారా అవరా? ఇప్పటికి కూడా అవరా? రేపు పొద్దున ఇదే గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు అదే వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్. లేకపోతే వీళ్ళు మళ్ళీ ఉంటారు, వీళ్ళు ఇదే వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్. అందుకని ప్రజాస్వామ్యం ఎప్పుడు పరిరక్షించబడుతుంది? నియోజకవర్గ సభ్యులకు తెలీదా మేము వైఎస్ఆర్సీపీకి ఏమి పోటీ నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పారు? కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇందాకలా 2000 మందో 1000 మందో ఎంతమందో వేరే పార్టీలు గెలిచారు, మిగిలిన యునానిమస్ కాని దగ్గర పోటీ తత్వమే ఉంది కదా. ఏ ప్రజల్లో నిజంగా అంత బడబాగిన ఉంటే గబా వెళ్ళి అలకే కొద్దాలి కదా ఓట్లు. అప్పుడు ప్రజాస్వామ్యం జ్ఞాపకం కదా ఎవరికైనా? అప్పుడు ప్రజాస్వామ్యం విలువలు లేవా? ప్రజలు నిజంగా తలుచుకుంటే నోటాకి వెళ్ళి ఓటేస్తారు కదా. మన ఎలక్షన్ లో చూసాం కదా, నోటాకి కాంగ్రెస్ కి ఇలా గుద్ది వేయగలుగుతున్నారు. కానీ
ప్రజల యొక్క వ్యతిరేకతను అంటే ఇక్కడ ప్రసాద్ గారు ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో చూసారు సార్, అందరూ చూసారులే కానీ ఇప్పుడు మీరు ఓకే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక్క నిమిషం వినండి సార్, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ ఖచ్చితంగా మారాలి. ఒక్క నిమిషం భజన చేయమని చెప్పట్లేదు. మిమ్మల్ని ఎవరు ఇక్కడ కాదండి, మిమ్మల్ని భజన చేయమని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరిని మిమ్మల్ని భజన చేయమనట్లా, వ్యవస్థ గురించే మాట్లాడుకుంటున్నాం మనం. ఇక్కడ వ్యవస్థ గురించి మీతో మాట్లాడట్లేదు. మరి చూసాం కదా. మరి మీరేమంటున్నారు, ప్రజలు పోయి నేరుగా పోయి ఎందుకు గుర్తలేదు, నోటాకి ఎందుకు గుర్తలేదు అంటే ప్రజలు ఓటేసే పరిస్థితి ఉండింది ఆ రోజు. ప్రజలు ఓటేసే పరిస్థితి ఉందా? నేను మీకు వీడియోస్ చూపిస్తాను. నేను మీకు తిరుపతి విషయం అదే కదా, అదే కంపల్సరీ అవన్నీ కూడా ఉటంకించాం కదా. కాదు సార్, అవన్నీ ఉటంకించి చూస్తాం మేము ఖచ్చితంగా. ఎవరిని సమర్థించట్లేదు. ఆ రోజేదో పొలమని పోయేసి కొట్టాలని చెప్పేసి. ఒక్క నిమిషం ఉండండి. విజయ్ కుమార్ గారు మాట్లాడండి ప్లీజ్, ఒక్క నిమిషం. రాజు గారు, ఇప్పుడు మీరు ప్యానెల్లో ఒక టీడీపీ, 2 వైసీపీలను పెట్టారు. 2 వైసీపీలు ఉన్నారు. సరే సబ్జెక్ట్ మాట్లాడండి సార్, సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ప్రసాద్ గారు ఊరుకోండి. మీరు ఎవరో ఏటో అనేది రాష్ట్రం అంతా తెలుసు కానీ ఎందుకు ముసుగులో వైసీపీ ముసుగులోనే మాట్లాడొద్దు. విశ్లేషకులు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. నిలబెట్టుకోండి మీరు. సార్ అవన్నీ వద్దు, ముందు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. అవన్నీ కాదు సార్, ముందు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. సబ్జెక్ట్ డివేట్ కాకుండా మాట్లాడండి ప్లీజ్. ఈ రోజు విజయ్ కుమార్ గారు మాట్లాడండి ప్లీజ్. రాజు గారు, అన్ని ఛానల్లో సార్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్రసాద్. ఒక్క నిమిషం సార్ ప్రసాద్ గారు. రాజుగారు, ఈ రోజు ప్రతి ఛానల్లో 5 సంవత్సరాల కాలంలో రానప్పుడు గమ్మునుండమనండి, సమాధానం చెప్పండి దానికి. నిజమే, వైఎస్ఆర్సీపీలో అరాచకం జరిగింది, చెప్తారు సార్. జరగలే. వీళ్ళ కోసం ప్రజలందరూ 124 స్థానాలు ఇచ్చారు. మరి రక్షిస్తున్నారా? పోరమే లేదు, గెలిచేస్తారా? ఒక్క నిమిషం. దీనికి సమాధానం. అల్లారు చేశాడు, లీడ్ చేశాడు, మీరేం చేస్తున్నారు? సరే, బీపీ తెచ్చుకోద్దు, టాబ్లెట్ వేసుకో. ఒక్క నిమిషం సార్, కానీ ఒక్క నిమిషం సార్, వద్దు అవన్నీ వద్దు సార్. ప్రసాద్ గారు ఆగండి సార్. ఒక్క నిమిషం సార్. విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. విశ్లేషకులు అనేటప్పుడు రాజ్యాంగ పరంగా చాలా సార్లు వైసీపీ ముసుగులో ఉన్నటువంటి మానేసుకోండి. క్లియర్ కట్ గా మాట్లాడడం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. రాజుగారు, 5 సంవత్సరాల కాలంలో ఏమండి ఒక్క నిమిషం అండి, మాట్లాడాలి కదా ప్లీజ్. మాట్లాడతారు కానీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు ఏమండి ప్రసాద్ గారు ప్లీజ్. ప్లీజ్ అలా మాట్లాడుతూ ప్లీజ్ అంటే ప్లీజ్ అలా మాట్లాడుతూ ప్లీజ్. వైసీపీ అని తెలుసు మాట్లాడు. సరే అవి కాదు సార్, వాళ్ళు ఎవరో పక్కన పెట్టేసి ముందు ప్రసాద్ మాట్లాడు. సార్ రాజుగారు నిజంగా